ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొర్రపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడు అనుకోవద్దు, పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు. విశ్వాసంతో ఖచ్చితంగా జవాబులు ఉంటాయి. మొర్ర పెట్టి విజ్ఞాపన చేసి కన్నీరు కార్చి నువ్వు మర్చిపోతావేమో, ఆయన మర్చిపోడు. అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు అడిగినయే కాదు, నువ్వు అడగని వాటిని కూడా నీకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. నమ్మిన వాళ్ళంతా స్వతంత్రించుకుంటారు, అనుమానించిన వాళ్ళు ఏది పొందలేరు. నమ్మితే ఖచ్చితంగా చూస్తావు దేవుని కార్యాన్ని. హల్లెలూయా. కనికరం ఉండొద్దంటండి. యాజకుడా, భక్తుడా, భక్తురాలా, దారిలోనే చూపించాడు దేవుడు. కనికరం నాకు ఇష్టమైందిరా, కనికరం లేని భక్తి, కరుణ చూపని భక్తి, ప్రేమ లేని భక్తి నాకు నచ్చదురా అని ఆ దొంగల చేతిలో చిక్కి గాయాలమయమైపోయినని చూపించి వాడిని ఆదుకోరా అని దేవుడు మాట్లాడుతుంటే అవి యాడిన పడతాయండి. యాజకుడికి యాడిన పడతాయి. దాటి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ మార్గంలో లేవీయుడు ఒకడు వచ్చాడు. లేవీయుడు ఒకడు వచ్చి అతడు అనుకున్నాడు, ఇతడు సంఘ పెద్ద అనుకోండి, స్తోత్రం, లేకపోతే దేవుని సన్నిధిలో విశ్వాసం అనుకోండి. నా టైం అయిపోతుంది, నా టైం విలువ. ఇప్పుడు ఇతన్ని ముట్టానంటే ప్రాబ్లం అయిపోయింది. మురికిగా ఉన్నాడు, మైలతో ఉన్నాడు, అశుభ్రంగా ఉన్నాడు. ఇతని కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా టైం అయింది. అయినా అది నా పని కాదు. ముందు పోయేవాడేమో నేను భక్తి మొదలు పెట్టాలి అని పోయాడు, వెనకపోయినాడేమో నేను భక్తిలో కొనసాగాలి అని పోయాడు. ఇద్దరు ఒకే జాతుడు. అతడు యాజకుడు, లేవీయుడు. స్తోత్రం. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు ఒకడు ఉన్నాడు, వాడు సమరయుడు. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళేసినోడు సమరయుడు. ఆ సమరయుడు వస్తున్నాడు ఆ దారిన. వీళ్ళకున్నట్టు అతనికి పనులున్నాయి. చూశాడు. వాడిని చూసి తను ఎక్కిన పశువు మీద నుంచి దిగి పరుగును వాని దగ్గరకు వచ్చి వాని పరిస్థితి చూసి ముందు కాసిని నీళ్లు దాపి అన్ని పైకెత్తుకొని ఆడి గాయాలు కట్టి నూనె ద్రాక్షరసం పోసి ఆ గాయాలను కట్లు కట్టేసి తన దగ్గర ఉన్న వస్త్రాలు వాడి మీద కప్పేసి తన పశువు మీద అతన్ని ఎక్కించి తీసుకెళ్తున్నాడు. ఎంత పని చేశాడో చూడండి. మళ్ళీ సమరయుడు, అంటరానోడు, రక్షిస్తున్నాడు. గాయపరచబడిన జీవితాలని బాగు చేస్తున్నాడు. దైవస్వరం వానికి వినపడింది, భక్తులు వినపడలా. భక్తులు భజన చేసుకుంటా పోయారు. భక్తులు వినపడలా, వానికి వినపడింది. ఆగి బాగు చేసి లైన్ చేసి చచ్చేవాడిని బతికిచ్చి తీసుకెళ్ళి పూటకోళ్ళ ఇల్లు అంటే తెలుసా, హోటల్ తీసుకెళ్ళి అక్కడ పైసలు ఇచ్చి వాడికి ఆహారం పెట్టించి అక్కడ బస ఏర్పాటు చేసి నేను రిటర్న్ వచ్చేటప్పుడు మిగిలిన అమౌంట్ కడతాను, అతను జాగ్రత్తగా చూసుకోండి, చచ్చి బతికాడు అని అతని కోసం కష్టపడటమే కాకుండా తన ఆహారం అతనికి పెట్టడమే కాకుండా తను తెచ్చుకున్నవి అతనికి ఇవ్వటమే కాకుండా తన డబ్బును అతనికి వెచ్చించి తిరిగి వచ్చేటప్పుడు మిగిలింది కూడా కట్టేస్తానని చెప్పి ఒప్పుదల చేసుకొని పోతున్నాడు. ఎవరి దగ్గర ఉందండి కనికరం? పెద్ద భక్తుడు యాజకుడు, చిన్న భక్తుడు లేవీయుడు, అంట్రానోడు సమరయుడు,
మరి దేవుడు మెచ్చే కనికరము, ప్రేమ, జాలి, దయ అనే పరిమళం ఎవరి దగ్గర ఉందండి? ఎవరి దగ్గర ఉందండి? ఇది లేని వాని యాజకత్వం ఎందుకంటే తగలబెట్టనా? ఇది లేని వాని లేవియతనం ఎందుకంటే తగలబెట్టనా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను. మనకు అర్థం కావాలి. దేవుని కోసం బతకాలి, దేవుని కోసం బతకాలంటే అచ్చంగా దేవునికి భజన చేస్తూ బతకడం అని కాదు. దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుణ్ణి, సాటి మనిషిని ఆదరించటం, చేయదగ్గ సాయం చేయటం, ప్రేమించటం, వాళ్ళ గాయాలు కట్టడం, వాళ్ళకి స్వాంతన కలిగించటం, కలిగిన దానిలో అంత సాయం చేయటం, తెలియని వాళ్ళకి అంత సువార్త ప్రకటించి ఆత్మల్ని రక్షించటం. ఈరోజు లోకస్తులందరూ దొంగల చేత, సాతాను చేత, దురాత్మల చేత కొట్టబడి, గాయాల పరచబడి బీభత్సంగా ఉన్నారు. బతుకుతున్నట్టు కనబడుతున్నారు కానీ చచ్చిన స్థితిలో ఉన్నారు వాళ్ళు. మంచి సమరయుడు చేసినట్టుగా నువ్వు చేయొద్దా? నీ దగ్గరకు వచ్చాడు ఆ మంచి సమరయుడు, మన యేసయ్య. వచ్చి నీ గాయాలు కట్టాడు, నిన్ను బతికించాడే, నీకు ధైర్యం ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు, ఈరోజు బ్రతుకు విలువ నేర్పాడు. మరి ఇతరులకు నువ్వు చేయొద్దా? ఈరోజు నీకు నాకు ఇస్తున్న పిలుపతే, నా కుమారుడా, నా కుమారి, నీ ఎడల నేను ఎట్టి ప్రేమ కనపరిచానో, నీ కోసం నన్ను నేను ఎలా అర్పించుకున్నానో, నీవు కూడా నీ పొరుగువారి నిమిత్తం అవసరమైతే నీ ప్రాణం కూడా పెట్టబద్దుడవై బద్దురాలవై ఉండాలి. హల్లెలూయా. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని. దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. గాయములను కట్టుమా సమరయుడా, గాయములను కట్టుమా సమరయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా ఆత్మ కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, నా మంచి సమరయుడా, ప్రభావ ప్రేమామయుడా, నా మంచి ప్రభావ ప్రేమామయుడా. దేవునికి మహిమ. లోకంలో ఉన్న అన్యులు ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు, యెరూషలేము అనుభవం నుండి ఎరికోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేము అనుభవంలో ఉన్నారు. యెరూషలేము అనుభవంలో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరికో అనుభవంలోకి దిగిపోయారు. అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు. పాపంలోకి వెళ్ళిన సైతాన్ ఊరుకుంటాడా? చీల్చి చెండాడతాడా? ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడిలాగా నీవు నేను మనం ఉండాలి. రక్షణ పొందని వాళ్ళ మీద కనికరం చూపాలి. రక్షణ పొంది కూడా దిగజారిపోయిన వారి మీద నిశ్చయంగా మనం కనికరం చూపాలి. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది నమ్మకంగా ఆత్మీయంగా వస్తా 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 సడన్గా దిగజారిపోతారు. అలా దిగజారిపోయిన వాళ్ళ మీద అసహ్యపట్టం కాదు. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, సహవాసాన్ని దూరం అయ్యారు, అందుకు ఇట్టబట్టారు, ఇట్లా అయిపోయారు అంటాం కాదు.
అవసరమైతే నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను క్షమిస్తున్నాడు, దిద్దుకో రా అని వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేటట్టు ఉండాలి. అసహించుకొని విసర్జించకూడదు. కనికరం నిండాలి గుండెల్లో. ప్రైజ్ ద లార్డ్. ఏది నిండాలి? కనికరం, ప్రేమ. లేకపోతే ఏమైంది? ఆ ప్రేమ, కనికరం, న్యాయ ప్రవర్తన, జాలి, దయ లేకపోతే మన భక్తి కేవలం ఆచారంగా మాత్రమే మిగిలిపోయిద్ది. అందులో ఆత్మీయత చచ్చిద్ది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు. అర్థవంతమైందా? వ్యర్థమైందా? వేస్టే. మెచ్చుతాడా? ఆ యాజకుడిని మెచ్చుతాడా? శభాష్రా, మార్గంలో ఆడు సావుబతుకుల్లో ఉన్నా కూడా ఆడిని కూడా పట్టించుకోకుండా నువ్వు నా దగ్గరకు వచ్చావంటే అస్సలు నేనంటే నీకెంత లవ్వురా, అబ్బా సూపర్ రా అంటాడా? ఏమంటాడు మరి? నీకు తెలిసి ఏమంటాడు? నేను చెప్పాల్సిన అవసరంలా. ఆ సమరయుడి విషయాలు ఏమంటాడు మరి? మెచ్చుకున్నాడు. రెండు విషయాలు. కొంతమంది వ్యక్తుల్ని, వారి పరిస్థితుల్ని నీకు చూపించి దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఇదిగో నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా, నువ్వు చేయదగ్గ సాయం వాళ్ళకి చేయొచ్చు కదా మాట్లాడుతుంటాడు. ఆత్మీయ చెవులున్నోడికి అది వినపడిద్ది, ఆత్మీయ బధిరత్వంతో ఉన్నోడికి వినపడదు. కొన్ని పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడతాడు అనేది ఒకటి. రెండోది ఏంటో తెలుసా? అవకాశం. దేవుడు నిన్ను మెచ్చుకోవటానికి, నీలో తన తత్వాన్ని చూసుకోవటానికి దేవుడు నీకు ఇచ్చే అవకాశాలు అవి. ఇది రెండోది తెలుసా? ఛాన్సెస్ మిస్ కాకూడదు. ఆగి పరిచర్య చేయొచ్చు, ఏముంది లేని వెళ్ళిపోవచ్చు. అడ్రోడ్ సెంటర్లో ఎండాకాలం రోజుల్లో ఒక ముసలావిడ, ఎవ్వరూ లేరు, ఎవరు తెచ్చి పడేశారో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మీద చండాలం చేసుకొని కూర్చుంది, ఎర్ర టెండలో, పైన బట్టలు కూడా లేవు. ముసలావిడ యూరిన్ చేసుకొని గందరగోళం చేసుకొని ఉందాం. ఆ సెంటర్ మొత్తం జనం తిరుగుతున్నారు, కానీ ఆ ముసలావిడ జోలికి ఎవ్వడు పోవటంలా. ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎవ్వరు పోవటంలా. చూస్తున్నారు, తిరుగుతున్నారు, ఎవ్వరు పట్టించుకోవాలా. ఆడ మనిషి అయిపోయింది. నేను చూస్తున్నా, బాధపడుతున్నా, వస్తున్నా, అడ్డోడ్డు ఎక్కుతున్నా, అమెరికా ఎక్కుతున్నా. అరే రే 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 ఈ పరిస్థితుల్లో ఉంది, ఏం గతి ఏందని ఆలోచన చేస్తా ఎక్కుతున్నా. ఈలోపు ఆ రోడ్డు దాటి ఒక చెల్లి వస్తుంది. రోడ్డు దాటి ఏడు కోసం తెలుసా? మందిరానికి వస్తుంది. ఇక్కడికే వస్తుంది, మందిరానికి వస్తుంది. ఆమెకి వెళ్ళి చూసింది. అసలు ఈ అమ్మాయి ఏం చేసిద్దో అని నేను సైలెంట్గా పక్క నుండి అబ్జర్వ్ చేశా. అల్లాడిపోయింది. ఆ పెద్ద ఆవిడని చేతులతో ఎత్తుకుంది. ఆమె మీద వస్త్రం కప్పింది. చాలా అశుభ్రంగా ఉందామా, పట్టుకోవడానికి కూడా మనసు రాని స్థితిలో ఉంది. కానీ అలాగే నెత్తేసింది పట్టుకొని. ఆ ఎండ నుండి ఒక పక్కగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి, నీడను కూర్చోబెట్టి, ఆమె పైన బట్ట కప్పి ఆమెకు ఉపచారం చేస్తే ఏడ్చుకున్నా, నిలబడి ఏడ్చుకున్నా. ఎవరో కాదు, ఆ బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు నా ఆనందానికి అవధులు లేవు. ఈ పని చేసిన బిడ్డ నా ఆత్మీయ బిడ్డ అయినందుకు ఎంత పులకించిపోయిందో నా మనసు. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు. ఇలాంటి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లించాను, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాను. నా బిడ్డ హృదయంలో కనికరం ఉంది ప్రభువా. నాకెందుకులే, నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరం అని పరిగెత్తలేదు, కానీ ముందు అక్కడ అభాగ్యురాల్ని కనిపెట్టాను. ఎండకి మాడిపోతుంది మధ్యాహ్నం పూట, నా కళ్ళారా చూసా. చేయాలమ్మా, సామాజిక సేవ చేయాలి, సోషల్ సర్వీస్ కూడా చేయాలి.
నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను పలకరించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడినదిగో మహిమ లోకం వెళ్ళండి మీకోసమే అంట. ప్రేమ లేని క్రైస్తవ్యాన్ని దేవుడు ఒప్పుకోడు. ప్రేమ లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. కనికరం లేని భక్తిని దేవుడు ఒప్పుకోడు. ఒక రకంగా చెప్పాలంటే అలాంటి అభాగ్యులు, దీనులు, వేదనామయమైన స్థితిలో ఉన్నవాళ్ళు నీ కంట పడటం దేవుడు నీకు ఇచ్చిన ఛాన్స్. మొదటిది, ఆ వ్యక్తులను చూపించి దేవుడు నీతో మాట్లాడతాడు. ఇది మొదటిది. రెండవది, నీకు దేవుడు ఇస్తున్న అవకాశం హెల్ప్ చేయమని. ఒకవేళ నువ్వు నిజంగా దైవ స్వరాన్ని విని ఆ అవకాశాన్ని వినియోగించుకొని హెల్ప్ చేసావా, అక్కడ రాయబడిద్ది అది. అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఆ సన్నివేశాన్ని దేవుడు. నువ్వు స్పందిస్తావా లేదా, స్పందిస్తా లేదా అని అబ్జర్వ్ చేస్తాడు. దూతలు గమనిస్తారు, ప్రభు గమనిస్తూ ఉంటాడు. నువ్వు దన్మ నా పనిలోకి ఇన్వాల్వ్ అయితే, అద్దుగో 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 నా బిడ్డ స్పందించింది చూడు, దూతలారా చూడండి, అదిగో రాయండి, అదిగో నా కుమారుడు స్పందించాడు చూడు. స్పందిస్తాడు, వాడు నా బిడ్డ అంటాడు. అదిగో నా కుమార్తె స్పందించింది చూడు, స్పందించింది ఎందుకంటే నా బిడ్డ. ఆకలి కొన్న మొఖం చూడదు, నా మనసు పిచ్చిదంది. తనకుంది కొంచెమైనా అందులో తీసుకెళ్ళి పెట్టిద్ది. నా బంగారు తల్లి అని మెచ్చుకుంటాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.